ఏమండి, నేను మీతో మాట్లాడాలి. లోపలికి రావాలా? అక్కర్లేదు, ఇక్కడే చెప్పింది వినండి. అది వింటాంలే గాని అమ్మా, అసలు నువ్వెక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావో చెప్పు. దీని మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేశాక చెప్తాను, అందాక నన్నేం అడగద్దు. చూడండి, నేను కనపడకపోయేసరికి నా కోసం మీరెంత ఆరాటపడ్డారో, ఎంత శ్రమపడి వెతికారో, ఇద్దరు ఎంత టెన్షన్ పడ్డారో, ఎక్కడెక్కడ వెతికారో నాకంతా తెలుసు. సత్య చెప్పిందా? లేదు, నేనే నా కళ్ళతో చూశాను. నువ్వు చూసావా? అవునురా, మీరు నన్ను వెతికే పనిలో ఉన్నారు, నేను మిమ్మల్ని గమనించే పనిలో ఉన్నాను. మరేదో మొక్కన్నావు ఏంటండి, అసలు నన్ను చెప్పనిస్తారా? ప్రశ్నలు వేయకుండా ఉంటారా? చెప్పమ్మా. మీరు వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడ వెతకటం, అక్కడ ముసలావిడి మాటలకు చెలించటం, వీడిలో చలనం కలగటం, తర్వాత గుళ్ళో నాలాంటి ఒక ఆవిడని చూసి నేనే నన్ను పొరపాటు పట్టం, ఆవిడ మాటలకి వీడు ఏడవటం, వీడు మనసు మార్చుకుని మీతో నేను లక్ష్మినే పెళ్లి చేసుకుంటాను, చెప్పిన మాట జవదాటను, తులసితో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అన్న మాటలన్నీ నేను విన్నాను. మీరు వీడు పడ్డ బాధను చూశాను. అందుకే వీడు నా మాటకి కట్టుబడి ఉంటాడనే వచ్చేశాను. అమ్మా, అది నిజంగా ఎటైనా వెళ్ళిపోయావేమో అని అలా అన్నాను అంతే. అదేంట్రా, మాట మార్చే ప్రయత్నం చేయకు. నేను ఎదురుగా ఉంటే ఒక మాట, నా వెనకాల ఒక మాట. ఏరా, నేను వచ్చేస్తే మాత్రం నువ్వు అన్నమాట దాటేస్తావా, పక్కన పెడతావా? అంటే అమ్మ లేకపోతే లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా? చెప్పరా? అవును అంటే నేను పోతానురా, పైకే పోతాను. నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవడం కోసం శాశ్వతంగా వెళ్ళిపోతాను. లేదు అంటే చచ్చిపోతానురా, సంతోషంగా చచ్చిపోతాను. నీ పెళ్లి మాత్రం లక్ష్మితోనే జరగాలి. దుర్గా, ఏంటా మాటలు? నన్ను ఆపడం కాదు, మీరు మీ ప్రయత్నాలు ఆపాలి. వీడు లక్ష్మిని చేసుకుంటా అన్నప్పుడు మీరు మొహం మార్చారే, అది ఆపాలి. మీరు మారాలి, మీ ఉద్దేశంలో మార్పు రావాలి. అప్పుడు నేను ఆగేది. మీకు మీ భార్య కన్నా మీ చెల్లెలు, తన కూతురే ముఖ్యం. తులసితో వీడి పెళ్లి ముఖ్యం. అమ్మా, ఆపమ్మా, ఎందుకలా మాట్లాడతావు? నువ్వు నా మాట ప్రకారం దీని మెళ్ళలో తాళి కట్టే వరకు నేను ఇలాగే మాట్లాడతాను. దుర్గా, తులసి నా మేనకోడలు కాదు, మన కూతురే అన్న నిజం నీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. లక్ష్మి, రేపే నీకు నలుగు పెట్టి పెళ్లి కూతుర్ని చేస్తున్నాను. అమ్మా వెంకటలక్ష్మి, రావే. నానా, రై, కూల్ రా, నేనున్నాను కదా. తొందరగా రెడీ అవ్వమని చెప్పండి. చెప్తానమ్మా. అమ్మాయి దుర్గా, పిన్ని, పంతులు గారి కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు కూర్చో. అమ్మా నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఉన్న పళ్ళంగా రమ్మన్నారు, ఏమిటమ్మా విశేషం? నా కాబోయే కోడలికి ఇవాళ నలుగు పెట్టి పెళ్లి కూతుర్ని చేయాలనుకుంటున్నాను. ఏ గడియ బాగుంటుందో కాస్త చూసి చెప్పండి. నలుగుకి ముహూర్తమా? ఏంటండి నసుకుతున్నారు? నలుగుకి ముహూర్తం అవసరం లేదమ్మా, నేనెప్పుడు పెట్టలేదు కూడా. అయితే ఇప్పుడే పెట్టండి. ఈ దుర్గమ్మ అడిగింది కాబట్టి పెట్టండి. రేపు ఇదే ఆనవాయితీగా రావాలి. జనం నన్ను ఆదర్శంగా తీసుకోవాలి. దుర్గమ్మ ముహూర్తం అని పేరు పడాలి. పెళ్ళంటే పెళ్ళే, నలుగుకి కూడా ముహూర్తం పెట్టించి ప్రతిదీ పద్ధతిగా చేసింది దుర్గమ్మ అని జనం నన్ను మెచ్చుకోవాలి. మీరు ఆ మంచిగడి చూసి చెప్పండి.
ఎక్కడికి? ఎక్కడికేంటి, నలుగు కార్యక్రమం ఉంది కదా. అమ్మయ్యా, ఎలా మనసు మార్చాలా అనుకుంటున్నాను. మనసు మార్చిన దేవుడికి, పెద్ద మనసుతో వచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎలా ఎలా అనుకున్నాను, మొత్తానికి నా దారికొచ్చారు. హలో, నీ దారికి నేనేం రాలేదు. నా దారిలో నేను వెళ్తున్నాను. నేను ఈ నలుగు కోసం కాదు వచ్చింది, తులసి నలుగని పిలిచారు, బయలుదేరాను. మిమ్మల్ని వద్దు, ఆవేశాలొద్దు. పళ్ళు కొరకడం, మాటలు అనడం మానే. నీ దారి నీది, నా దారి నాది. ఎవరి ట్రయల్స్ వాళ్ళవే కదా. దట్స్ ఆల్. మీరు ఆ ఘడియలు ఏమిటో చూడండి. అలాగేనమ్మా. ఏంటా పూలు కట్టడం, సరిగ్గా కట్టడం రాదా? కన్న తల్లివి, నువ్వు ముందు బొట్టు పెట్టి తలకి 3 సార్లు నూనె రాయి ప్రియా. కన్న తల్లిగా వదినే తులసికి బొట్టు పెట్టి ఈ కార్యక్రమం ప్రారంభిస్తే బావుండేది. నేను వెళ్ళి పిలిస్తే వస్తుందో రాదో. ఏంటి ప్రియ ఆలోచిస్తున్నావు? బొట్టు పెట్టు. కానీ ప్రియా, నాకెందుకు బాధగా ఉందండి. బాధ దేనికి? రేపు పెళ్ళై అత్తారింటికి తులసి వెళ్ళిపోతుందనే? ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్లే కదా. వెళ్ళాలి, తప్పదు కదా. మనం ఎంత ప్రేమ పంచినా, గుండెల్లో పెట్టుకుని పెంచినా, భర్త చేయి పట్టుకుని నడవడం సహజం. అయినా అదేమైనా దేశం కాని దేశం వెళ్తుందా? రోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందిగా. అలా ఇలా వచ్చి అమ్మా అమ్మా అని పలకరిస్తూనే ఉంటుందిగా. ఆపేక్ష పంచి పెంచిన తల్లివి, ఇప్పుడు బాధపడే సమయం కాదు. కానీ ప్రియా, ఏమో, పంతాలు పట్టుదలల మధ్య నలుగు దాకా వచ్చింది. తీర పెళ్లి దాకా వచ్చేసరికి ఏమవుతుందో ఏమోనని గుండె దడదళ్ళాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగి తీరుతుందమ్మా. అన్నగా నీకు హామీ ఇస్తున్నా, నువ్వు ధైర్యంగా ఉండు. అన్నయ్య, గుండె దడదళ్ళాడాల్సిన సమయం కాదమ్మా. గుండెల మీద నిబ్బరంగా చేయి వేసుకుని దర్జాగా ఉండాల్సిన సమయం. మేళాలు మోగాల్సిన సమయంలో కన్నీళ్ళు రానివ్వకూడదు. విచారించాల్సిన సమయం కాదు, అంతా హుషారుగా ఉండాల్సిన టైం. బీ హ్యాపీ. అన్నిటికీ అన్నయ్య ఉన్నాడు, భరోసాగా ఉండు. ఆదిత్య తులసిల పెళ్లి బాజాలు మోగి తీరుతాయి. అమ్మా, త్వరగా కానివ్వండి. ప్రియా, నువ్వు దేవుడికి దండం పెట్టి హారతిచ్చిరా. ప్రియా, నువ్వు ధైర్యంగా మొదలుపెట్టు, మిగతా నేను చూసుకుంటాను. త్వరగా కానివ్వు. ఇంకా ముహూర్తానికి అరగంట టైం ఉందే. అన్ని పళ్ళెలా సర్దేశావా? అన్నీ సర్దేశానక్క. అవును, మావయ్య కనబడటం లేదేంటత్తయ్యా? ఆయన ఇక్కడెందుకుంటారు? మేనకోడలికి నలుగు అని
ఆయన హడావిడి పడుతూ పట్టు పీతాంబరాలు వేసుకుని మరీ వెళ్లారు. మరి దీని నలుగు కార్యక్రమానికి వాడుండడా? దానికి ముహూర్తం చూపించి నలుగు పెట్టాలా? ఏమో, ఎవరికి తెలుసు. ఆయన కాని పెళ్లికి ముహూర్తాలెందుకే? ఏ దుర్ముహూర్తమైనా సరిపోతుంది కదా. చిన్నత్తయ్య, దాని నలుగు ఎలా అయినా చెడగొట్టాలి. ఆ విషయం నాకొదిలే, నేను చూసుకుంటాను కదా. ఏంటే గుసగుసా? పైకి మాట్లాడితే మాకు వినిపిస్తుందిగా. ఏం లేదక్కా, దానికి అపశకునాలు నలుగు నుంచే ప్రారంభం కావాలి, దాని నలుగు కార్యక్రమం ఎలా అయినా చెడగొట్టాలి అని అనుకుంటున్నాం. అబ్బో, మంచి ఆలోచన చేశారే. ఈ మధ్య వెంకటలక్ష్మి బుర్ర పాదరసంలా పని చేస్తోంది. నువ్వన్నది కరెక్టేనే, వాళ్ళని అలా వదిలేయకూడదు. ఈయన గారు వెళ్ళినా దాని జాతకం మంచిది కాదన్నట్టు అంతా రసాబసా అయ్యేట్టు చూడాలి. అవునక్క, మనమంటే ఏంటో వాళ్ళకి తెలిసొచ్చేలా చెయ్యాలి. ఏం చేస్తానంటారే? ఆయా ముహూర్తం సుముహూర్తం అన్నట్టు ఆదిలోనే ఆటంకం కలిగిద్దాం. సంతోషం దూరం అయ్యేలాగా జనం ముందు మొహం ఎత్తుకోలేకుండా చేద్దాం. ఏం చేస్తానంటారే? నేను చెప్తాను కదా పిన్ని. సత్యవతి, ఆదిత్య పెళ్లి కని పనివాళ్ల కోసం తెప్పించామే చీర, అది పట్టుకునిరా. అవును, ఇప్పుడు చేరెందుకక్కా? సారే ఇచ్చి వాళ్ళ స్థితి ఏంటో గుర్తు చేద్దామని. ఈ దుర్గ దర్జా ముందు వాళ్ళు అనాకానికి కూడా పనికిరారు అని చెప్పడానికి. ఏంటి ప్రియా, తులసికి నలుగు స్నానమా? ఇవాళే పెళ్లి కూతుర్ని చేస్తున్నావా? రావద్దునా, అన్నయ్య ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. వస్తారమ్మా, ప్రియమైన చెల్లెలివి, ఇష్టమైన మేనకోడలు, రాకుండా ఎలా ఉంటారు? ఒక్కగానొక్క ఆడపడుచువి, తనకి ఒక్కగానొక్క కూతురు. పెళ్లి చేస్తున్నప్పుడు నువ్వు పిలిచినా పిలవకపోయినా నేను రాకపోతే లోకం తప్పు పడుతుంది. లేదు, నువ్వు పిలిచినా వచ్చే తీరిక నాకు లేదు. నేను నా కొడుకు పెళ్లి పనుల్లో బిజీ కదా. నా మీద మాట ఉంచుకోవటం, జనం బుగ్గలు నొక్కుకోవటం, అందరి దృష్టిలో నేను చెడ్డదాన్నవటం, ఇవన్నీ ఎందుకు? తప్పో ఒప్పో అపవాది ఎందుకులే అని నేనే పుట్టింటి కానుక పట్టుకుని వచ్చాను. చాలా సంతోషం వదినా. నేను దిగొస్తే నీకెప్పుడు సంతోషమే కదా. అయ్యో, అలా అని కాదు. నువ్వు రావడం, నువ్వు దానికి తల్లి లాంటి దాన్ని అంటావు, తల్లిగా అనుకోమంటావు. ఎలా అనుకున్నా బాంధవ్యాలు పెట్టుపోతలు తప్పవు కదా. ఆ చీరలా ఇవ్వు. పెళ్లి ముడిపడినా ముడిపడకపోయినా నేను తక్కువ చేశాననా? నేను రావద్దనే 700 పెట్టి నేత చీర తెప్పించాను. వంకలు వెతక్కుండా, నేత చూడకుండా తీసుకో ప్రియా. ఇందా తీసుకో. అమ్మయ్యా, నువ్వు కూతురు పెళ్లికి పిలిచినా పిలవకపోయినా నేను నా కొడుకు పెళ్లికి మాత్రం పిలుస్తున్నాను. ఎలాగో జరిగేది అదే కాబట్టి వచ్చి విందు ఆరగించి వెళ్ళండి. ఎందుకు దుర్గమ్మ అంతంత మాటలు? ఎంతైనా ఆడపడిచే కదా. అందుకే కదా 700 రూపాయలు పెట్టి నేత చీర పెట్టింది. దుర్గమ్మ, నేత వెలతిగా ఉన్నా రాత బాగుండాలి. ఏంటే
రాత గీత అంటున్నా తులసి నువ్వేం మాట్లాడుకో. అబ్బో బాధ్యతగా వచ్చి ఆడపడుచుకి ఇంత సంతోషం కలిగించినప్పుడు ఊరికే ఎలాగమ్మా? తనకి గీత రాత గురించి చెప్పాలి కదా. దుర్గమ్మ, నువ్వు అనవసరంగా శ్రమ పడొచ్చావు. ఆల్రెడీ మామయ్య వచ్చి అమ్మకు 70,000 రూపాయల చీర, నాకు 1,00,000 రూపాయల చీర ఇచ్చి వెళ్ళాడు. అయ్యో, ఇప్పుడు మళ్ళీ నీకు 700 రూపాయలు బొక్క. ఏంటి 70,000? చూడువే లక్ష్మి, అంత అవసరం లేదులే. ఆయన్ని పిచ్చోడిని చేసి దోచుకుంటున్నారు. ఇలా లక్షల లక్షలు దానాలు చేస్తే రేపు కొడుకు ఏం మిగులుస్తారే? తేలుస్తాను, తేల్చేస్తాను. సరే పదండి, అవతల లక్ష్మికి నలుగు టైం అవుతోంది. వెళ్ళండి వెళ్ళండి. దానికి నలుగి గాని నల్ల పూసలు, తాళి, తలంబ్రాలు, మెట్టలు ఏవి ఉండవు కదా. ఏం కూసవే? అయ్యో, మామయ్య మాకు చీరలు ఇస్తూ చెప్పిన మాటలే ఇవి. ఆయన వంట చూసుకుని రెచ్చిపోతున్నారు. నువ్వు భయపడి ఆదిత్య అన్న మాటలకి రెచ్చిపోయావు చూడు, అలాగే ఇక్కడ కూడా. రెచ్చిపోతారే, రెచ్చిపోండి. మీ సంగతి త్వరలోనే తేలుస్తాను. పదండి. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? నలుగు పెట్టించుకోకుండా ఇప్పుడే వస్తానన్నాను కదా. ఇంకా లక్ష్మికి నలుగు పెట్టలేదు కదా. అమ్మా తులసి, అంటే అమ్మ లేకపోతే లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా? చెప్పరా? అవును అంటే నేను పోతానురా, పైకే పోతాను. నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవడం కోసం శాశ్వతంగా వెళ్ళిపోతాను. రే ఏంట్రా ఈ రోజు నీకు నలుగు స్నానం, పెళ్లి కొడుకుని చేస్తున్నారు. హుషారుగా ఉండాల్సినోడివే ఇలా విచారంగా ఉన్నావేంట్రా? ఏం హుషారో ఏంటో నాన్న, నా టెన్షన్ నాది. నలుగు స్నానం నాకు కాదు, ఆ వెంకటలక్ష్మి చేయిస్తున్నారు. దాన్ని పెళ్లి కూతురుని చేశారుగా, అదే నా టెన్షన్. నేనుండగా నీకెందుకురా టెన్షను? ఏ నాన్న ఉండడం? అమ్మేమో ఏదో ప్లాన్తోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆఖరి నిమిషంలో మొత్తం తారుమారైపోతే, అమ్మన్నట్టుగా నువ్వు చేతులెత్తేస్తే, నా చేత్తో తాళి ఆ వెంకటలక్ష్మి మెళ్ళో కట్టాల్సి వస్తే? రే ఏంట్రా మాటలు? పైన తదాస్ దేవతలు ఉంటారా? పైగా మంగళకర సమయం, అపశకున మాటలు మాట్లాడకరా. ఏం నాన్న, ఏం మంగళమో ఏం అమంగళమో. రాయ్ నేను హామీ ఇస్తున్నానా, నువ్వు ధైర్యంగా ఉండవు. మన విచారమే అవతలి వాళ్ళ బలం అంటారా? నువ్వు ఇలా డల్గా ఉండి వాళ్ళలో ధైర్యాన్ని పెంచుకో. ఏవే వెంకటలక్ష్మి, మంగళస్నానం అవ్వగానే పెళ్లి కళ బాగా వచ్చినట్టుందే నీ ముఖంలోకి. మరే ఏడాది నుంచి ఎదురు చూస్తున్న శుభకార్యం గంటలో జరగబోతుంటే హుషారు రాక ఇంకేమొస్తుంది? ఏం చేస్తున్నారే? త్వరగా దీన్ని తీసుకురండి, అవతల ముత్తైదువులు ఎదురు చూస్తున్నారు. వస్తున్నావక్క. రే ఆదిత్య, రెడీ అయ్యావా? ఈ పేట ఏరియా వాళ్ళకి ఆహ్వానం. నా నలుగు స్నానం శుభకార్యానికి అందరూ వచ్చి నన్ను దీవించి పెళ్లికి మేము కానుకగా ఇచ్చే పట్టు చీరలు అందుకోండి. ఇట్లు ఆదిత్యకి కాబోయే భార్య వెంకటలక్ష్మి. వాళ్ళంతా ఏంటి అలా వచ్చారే? దుర్గా, వాడవాడంతా పిలిచినట్టున్నావు. వాడంతా ఏంటి, ఊరంతా కదిలొచ్చినట్టుంది.
పిలిచిన వాళ్లే కాక పిలవని వాళ్ళు కూడా వచ్చారేంటే సత్య? పెళ్లి కోసం అందరూ వెయిటింగ్ కదా, ఒకవేళ అందుకే వచ్చినట్టున్నారు. నీకన్నా నీ కాబోయే కోడలికి ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టుందక్కా. ఫాలోయింగా నీ బొందా?